హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం ఇస్రో నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్, యూడీసీ క్లర్క్, స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఓకే, సో మెయిన్ వెబ్సైట్కి వెళ్దామండి. మెయిన్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ డిస్క్రిప్షన్ లింక్ని మీరు క్లిక్ చేయండి అండి. ఓకే, సో ఇది హోమ్ పేజ్ అండి. ఇక్కడ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ క్రిందకి రాగానే ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేయండి అండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. సో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దామండి ఇక్కడ మనం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇస్రో అండి. ఓకే, చూద్దామండి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. అసిస్టెంట్ పోస్ట్ నెంబర్ 1 అండి, పోస్ట్ కోడ్ నెంబర్ 1 అసిస్టెంట్ అండి. అసిస్టెంట్లో డిఫరెంట్ అండ్ స్టేట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూద్దామండి. ఇక్కడ మనం అహ్మదాబాద్లో టోటల్ 26 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరు అండి. సో బెంగళూరులో 125 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 జాబ్స్ ఉన్నాయి. అండ్ ఓబీసీకి 8, ఎస్సీకి 2 అండ్ ఎస్టీకి 2 అండ్ ఈడబ్ల్యూఎస్కి 2 వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ మనకి. ఓకే, సో ఎస్టీకి 4 వేకెన్సీస్ అండి. రైట్, టోటల్ 126 జాబ్స్ అయితే మనకి ఉన్నాయండి అహ్మదాబాద్ రీజన్లో. అదేవిధంగా బెంగళూరులో అయితే 125 ఉన్నాయి, అస్సాంలో 16 ఉన్నాయి, హైదరాబాద్లో 35 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ శ్రీహరికోటలో 54 ఉన్నాయి. నెక్స్ట్ తిరువనంతపురంలో 83 ఉన్నాయండి. టోటల్ 339 ఉద్యోగాలు అయితే అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయండి మనకి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండి. సో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లో అహ్మదాబాద్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరులో సో టోటల్ 60 ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి అస్సాంలో 1 ఉన్నాయి, హైదరాబాద్లో 16 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా న్యూఢిల్లీలో 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ శ్రీహరికోటలో 24 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ తిరువనంతపురంలో 45 ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి 153 ఉన్నాయండి మనకి. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. యూడీసీ వచ్చేసరికి మనకి బెంగళూరులో 16 ఉన్నాయి. అండ్ టోటల్ 16 ఓన్లీ బెంగళూరులో మాత్రమే ఉన్నాయండి. సో అప్పర్ డివిజన్ క్లర్క్స్ అనేవి బెంగళూరులో మాత్రమే 16 ఉన్నాయండి. నెక్స్ట్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్ అండి. స్టెనోగ్రాఫర్ కూడా ఓన్లీ బెంగళూరులో మాత్రమే ఉన్నాయి, 14 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ ఫర్ ఫిల్లింగ్ అండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి టోటల్ హైదరాబాద్లో 2 ఉన్నాయి అండ్ తిరువనంతపురంలో 1 ఉంది. టోటల్ 3 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్ ఫర్ ఫిల్లింగ్ అండి. సో హైదరాబాద్లో మాత్రమే 1 జాబ్ ఉంది అండ్ టోటల్ వచ్చేసరికి ఓన్లీ 1 వేకెన్సీస్ మాత్రమే రిలీజ్ చేశారండి ఇక్కడ మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ అండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ అండ్ యూడీసీకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ సిజిపిఏ 6.32 ఉండాలండి. అంటే మీ గ్రాడ్యుయేషన్లో డిగ్రీలో 60% అబోవ్ ఉంటే చాలు ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి సో చూడండి ఒకసారి అండ్ సేమ్ క్వాలిఫికేషన్ అండి. గ్రాడ్యుయేషన్లో 60% ఉండాలి అండ్ సిజిపిఏలో 6.32 ఉండాలి. అదేవిధంగా డిప్లొమాలో కూడా మీరు సో 60% ఉన్నా సరే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. సో ఇక్కడ చూడండి 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ స్టెనోగ్రాఫర్కి సో 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుందండి. ఓకే, మినిమం అండి, మినిమం స్పీడ్ ఎలా ఉండాలి 60 words per minute ఇన్ ఇంగ్లీష్. ఓకే, అండ్ అదేవిధంగా సో ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అండి. కంప్యూటర్ ఏ జాబ్స్కి అయినా సరే డెఫినెట్లీగా ఇందాక మీకు ప్రీవియస్ చెప్పినట్టు అసిస్టెంట్ యూడీసీ కూడా సో కంప్యూటర్ నాలెడ్జీ ఉండాల్సిందేనండి. కంప్యూటర్ నాలెడ్జీ ఉంటే సో వీటికి ప్రిఫరబుల్ అవుతాం మనం ఇక్కడ. ఓకే, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండి. సో నెక్స్ట్ చూద్దామండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి సో 9/1/2023 అండి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఉండాలంటే 33 years ఉండాలండి. ఇక్కడ చూడండి మనకి ఒకసారి అంటే 28 years ఉండాలి ఓసీ వాళ్ళకి వచ్చేసరికి. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 31 years ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 33 years ఉండాలండి. ఓకే, అండ్ నెక్స్ట్ సో
సో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ పర్సనల్ విత్ డిజేబిలిటీ, ఓకే, సో మిలిటరీ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్, విడోస్ అండ్ డిస్కౌంట్ వీళ్ళందరికీ దేర్ ఓకే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఉంటుందండి. ఓకే, అండ్ 5 years వాళ్ళకి అలా ఉంటుంది. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి ఇక్కడ. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మీకు 100 rupees ఉంటుందండి. మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలో నేను చెప్తానండి క్లియర్గా. మీరు మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఓకే ఇక్కడ చూడండి క్లియర్గా ఉంటుందండి. సో అడ్వర్టైజ్మెంట్ అన్నప్పుడు మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, సో క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అని ఉంటుంది ఇక్కడ. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ సబ్మిషన్ అయితే ఉంటుందండి. ఓకే, సో ఆన్లైన్లో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన సో డీటెయిల్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసి ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. పోస్ట్ నెంబర్ 1 అసిస్టెంట్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పోస్ట్ కోడ్ అండర్ సో అప్పర్ డివిజన్ క్లర్క్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇందాక మీరు నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో అక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి క్లియర్గా. ఓకే, అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 28 years ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి 31 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 years ఉండాలండి. ఓకే, సో ఇవన్నీ మనం క్లియర్గా చెక్ చేసాం మనము. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి సో 100 rupees పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో అప్లికేషన్ ఫీజ్ 100 rupees పే చేయాల్సి ఉంటుంది. రైట్, మేక్ ఏ పేమెంట్ ఆన్ ఆన్లైన్ అండి. సో అది మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఓకే, సో ఎలా అయినా పే చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఓకే, క్వాలిఫై మార్క్స్ వచ్చరికి 50% రావాలండి. మనకి ఇక్కడ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మనకి. ఈ స్కిల్ టెస్ట్లో ఓకే దానికి సంబంధించిన సిలబస్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ స్కిల్ టెస్ట్లో మనకి 50% అయితే మనకి రావాల్సి ఉంటుంది మార్క్స్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి మనకి పే అండ్ అలవెన్స్ వచ్చరికి 25,500 అండి. ఓకే, పర్ మంత్ అండి. పర్ మంత్ ఎంత ఉంది ఇక్కడ 25,500 rupees వరకు పే చేస్తారు ఇక్కడ మనకి. ఓకే ఓకే, సో ఈ జాబ్స్ చూడండి ఒకసారి. ద పోస్ట్ ఆర్ టెంపరీ బట్ లైక్లీ టు కంటిన్యూ అన్నాడండి. అంటే ఈ జాబ్స్ అనేవి సో ప్రజెంట్ టెంపరీ అనండి, ఆఫ్టర్ దట్ ఇవి కంటిన్యూ చేసే పాసిబిలిటీస్ కూడా ఉంటాయని చెప్పారండి. ఓకే, సో మీరు కనుక ఖాళీగా ఉండి ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయండి. అప్రాక్సిమేట్లీ 25,000 అబోవ్ శాలరీ అయితే వస్తుందండి మీకు ఇక్కడ. ఓకే, సో ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి సో 20/12/2022 అండి. ఈ రోజు నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. అండ్ ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి క్లోజింగ్ డేట్ ఫర్ ఓకే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చరికి 9/1/2023 అండి. అంటే ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అండ్ జనవరి నెక్స్ట్ ఇయర్ అండి 9th వరకు అయితే ఉంది మనకి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చరికి 11/1/2023 అండి. ఇవి డేట్స్ గురించి వచ్చరికి డీటెయిల్స్ అండి. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీటికి సంబంధించిన సిలబస్ గురించి ఒకసారి చూద్దామండి. సో సిలబస్ ఏమేమి ఉంటుంది మనకి ఇక్కడ. ఎన్ఎక్సరీ 1 ఉందండి. ఆ ఎన్ఎక్సరీ 1 మీద క్లిక్ చేయండి, మీకు సిలబస్ అయితే సో డౌన్లోడ్ అవుతుందండి. చూద్దామండి ఇక్కడ ఒకసారి మనకి టోటల్ సో ఎగ్జామ్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి 50 questions ఉంటాయి, 50 marks అండి. అండ్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 question 50 marks. అండ్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండి 50 question 50 marks. అండ్ జనరల్ నాలెడ్జ్ అండి 50 question 50 marks అండి. టోటల్ వచ్చరికి 120 minutes అండి, 2 hours టైం ఉంటుందండి ఇక్కడ మనకి. ఓకే, సో టోటల్ 2 hours టైం ఉంటుంది. 200 questions ఇస్తారండి మనకి ఇక్కడ. టోటల్ మొత్తం ఏముంటాయి ఆబ్జెక్టివ్ టైప్స్ మాత్రమే ఉంటాయండి ఇక్కడ. ఓకే, సో ఇది ఇక్కడ సంబంధించిన సిలబస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్లో ఏం టాపిక్స్ ఇస్తారు, అండ్ యాప్టిట్యూడ్లో ఏం టాపిక్స్ ఇస్తారు, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఇస్తారు, అండ్ జనరల్ నాలెడ్జ్లో ఏమేమి టాపిక్స్ ఇస్తారు. ఇక్కడ క్లియర్గా మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏ చాప్టర్లో ఎన్ని టాపిక్స్ వస్తాయి, ఓకే, సో ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, సో ఇక్కడ క్లియర్గా ఉందండి మనం. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఎవరికైనా ఓకే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆన్లైన్ అప్లికేషన్లో ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్పట్లేదండి. మీకు కనుక డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీగా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, వన్ మోర్ పాయింట్ అండి, ఇక్కడ ఈ జాబ్స్ అనేవి ఓకే 2 years వరకు మాత్రమే కాంట్రాక్ట్ బేస్డ్ అండి. ఇవి 2 years వరకు మాత్రమే కాంట్రాక్ట్ బేస్డ్, ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు కూడా నోటిఫికేషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఎక్స్టెండ్ కూడా చేస్తారండి, ఆఫ్టర్ 2 years తర్వాత ఎక్స్టెండ్ కూడా చేస్తామన్నారు. ఓకే, సో
మీరు కనుక ఖాళీగా ఉండి ఏదో ఒక జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు సో డెఫినెట్లీగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో ఖాళీగా ఉండి ఏదో ఒక జాబ్ చేయాలనుకోవడం మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది, ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందండి. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఓకే, సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.